ఈ ఏ కుటుంబంలో ఉంటాయో ఆ కుటుంబము ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఇల్లులాగా ఉంటుంది. ప్రైజ్ ది గాడ్. గట్టి చెప్పండి హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఈరోజు మన ముందు నేను గత రాత్రి చాలా టైం అయింది, మాకు అమ్మగారు మమ్మల్ని ఒడ్డెడిపల్లి తీసుకెళ్ళారు, వెళ్ళాము, వచ్చాము, పరామర్శించారు. తర్వాత వాక్యం ధ్యానిస్తూ రాత్రి అయిపోయింది. ప్రభుని అడుగుతున్నాను, ప్రభువా ఈరోజు ఏ వాక్యం ద్వారా మాకు చెప్తామన్నప్పుడు దేవుడి చక్కని లేఖనామ దేవుడు మనకు దయచేశాడు. సర్ప్రైజ్ గాడ్. హల్లెలూయా. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం చాలా చాలా ఇంపార్టెంట్ వాక్యం. యూట్యూబ్ ద్వారా ఎవరిని చూసినా మీకు బ్లెస్సింగ్స్, ఆశీర్వాదం తప్ప ఇంకేముండదు. అపోస్తలుడైన పౌలు గారు రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 11, 12 వచనాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకో విషయాన్ని మనం గమనించినట్లయితే ఈరోజు ఒడ్డెడిపల్లిలో ఒక సహోదరి క్షీణించిపోతుంది, బలహీనమైపోతుంది, టాబ్లెట్స్ వేసుకుంటుంది, హాస్పిటల్కి వెళ్తుంది, ప్రయోజనం లేదు. నేను హాల్టర్ మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఆమెను చూయిస్తున్నాడు. అమ్మ నువ్వు లేచిరా అన్నా, లేచి వచ్చింది, ఫస్ట్ నవ్వులను కన్నా అక్కడ పడిపోయి వెళ్ళిపోయింది. ఆమె వచ్చింది, నిలబడ్డది, కానీ నేను ఎందుకు పడ్డా అంటుంది. అంటే ఆమె అందరితో ఉన్నది, కూసున్నది, కానీ ఆమె నడిపించింది డెవిలే. పడి లేచిన తర్వాత నాకేమైంది, ఇక్కడ పడిపోయి లేచినా ఎప్పుడొచ్చినా మందిరానికి అంటుంది. ప్రైజ్ గాడ్. డెవిల్ ఎలా చేస్తుందంటే మనిషి జీవితంలో కృషింపజేస్తుంది, నశింపజేస్తుంది. అందుకనే పౌలు గారు, ప్రభువారు చాలా విషయాలు చెప్పారు. ఈ లోకంలో కూడా కల్పన కథల యొక్క చెవు యొక్క కాలం వచ్చిస్తున్నది. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకు చెప్పాలి తెలుసా? గర్వము కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు, భోజనము, భోజనము, తర్వాత ఏదో ఆశలు, పెట్టెలు, కేకులు, ఇవి ఈ రోజుల్లో బట్టలు, వీటికి ఆశపడి పరిగెత్తుతున్నారు. అవి మిమ్మల్ని తీసుకుపో, ఆ బట్టలు, కేకులు ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోతాయి. దేవుని వాక్యం మాత్రం ఎత్తబడుతుంది. ప్రైజ్ గాడ్. నా మాట దగ్గర నుండి ప్రార్థన మందిరంలో నేను కానీ, పాస్టమ్మ కానీ, బాబు కానీ, ఈ మందిరంలో దేవుని సత్య వాక్యం ఉంటుంది. ఈ వాక్యం కావాల్సిన వారు రండి, సమయాన్ని చూడకండి, ఏం చూడకండి, వాక్యాన్ని చూడండి, ఆశీర్వాదం పొందుకొని వెళ్ళండి. నేను అడుగుతాను, ప్రకాష్ ఎప్పుడైనా 50 లక్షల ఇల్లు కొంటాను అనుకున్నావు? ఆయన దేవుని పుణ్యానాన్ని ఇంకొక ₹1,00,000 తగ్గించినాం పోయి, ఇంకా ఫోన్ చేసి కూడా బతిలాడుతున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్టు చేసి మన దేవుడు ఎప్పుడు ఆయన మాట ఎప్పుడైతే మనం వింటామో దేవుడు మన మాట వింటాడు. నీవు ఆయన మాట వినకపోతే నీ మాట దేవుడు వినాడు. పౌలు గారు ఇక్కడ చక్కని మాట చెప్తున్నాడు. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 11, 12 వచనాలు చూద్దాం. ఆసక్తి విషయంలో జాగ్రత్తగా వినండి. మీకు తెలుసు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, మాంద్యులు అంటే తెలుసా? చెవిటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు. ఆసక్తి విషయంలో పౌలు గారు చెప్తున్నాడు. ఎంత బాధతో పత్రిక రాస్తున్నాడంటే సంఘానికి బోధిస్తున్నాడు, సంఘములున్న ఆత్మలకు బోధిస్తున్నాడు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభును ఎలా సేవించాలన్నట? ఆత్మయందు తీవ్రత, ఆసక్తి ఉండాలా. నేను ఈరోజు పరిశుద్ధ దినం 6 రోజులు చాలా డబ్బులు సంపాదించుకున్నాను, 6 రోజులు చాలా మంచిగా భోంచేశాను, 6 రోజులు ఆరోగ్యంగా కాపాడాడు. ఈ 7వ రోజు దేవుని పరిశుద్ధ దినం. దేవుణ్ణి కలవడానికి నేను వెళ్ళాలి, దేవునితో మాట్లాడడానికి నేను వెళ్ళాలి, దేవుణ్ణి చూడడానికి వెళ్ళాలి, దేవుని ఆశీర్వాదము నేను పొందుకోవడానికి వెళ్ళాలి అన్న ఆసక్తి మనలో ఉండాలి. నెంబర్ 2,
నా అప్పులు పోవాలని, నీ అప్పులు పోవాలన్న నీకు ఆసక్తి అవసరం, దేవుడు అవసరం. మనుష్యులు టైం టు టైం మాట్లాడతారు. మనుషులు నీ మాటలు విని పారిపోతారు. యేసయ్య నీ మాటలు విని నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. నీ సమస్య చూసి పారిపోయేవాడు దేవుడు కాడు, మనుషులు పారిపోతాడు. నీ సమస్య ఉన్నప్పుడు దేవుడు నీ దగ్గర నిలబడి నీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. నువ్వు నమ్మండి. ఏ వ్యాధి ఉన్నా, మంత్రశక్తులున్నా, సాతాను శక్తులున్నా, ఎలాంటిది ఉన్నా నువ్వు దేవుని దగ్గర సమీపించు. దేవుని పట్ల నీకు ఆసక్తి ఉండాలి. నువ్వు పని చేసినా, నువ్వు వ్యాపారం చేసినా, నువ్వు బిజినెస్ చేసినా, నీ ఆసక్తి మనుషుల మీద కాదు, దేవుని పైన. అందుకనే మొదటిది, ఈరోజు నేను పరిశుద్ధ దినం కనుక మా మందిరానికి నేను వెళ్తాను, అందరికీ తయారై నేను వెళ్తాను, నా దేవునితో నేను మాట్లాడుతానన్న ఆసక్తి మీలో ఉన్నప్పుడు దాన్ని దేవుడు ఇంప్రూవ్మెంట్ చేస్తాడు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడు నిన్ను పరిగెత్తిపిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను దీవించుతాడు. దేవుడు నిన్ను దీవించి పంపిస్తాడు. లోకంలో సంగీతం ఉంటుంది కనుక ఆసక్తి, మా మినిస్ట్రీ ముందుకు వెళ్ళాలని ఆసక్తి, మా మినిస్ట్రీ డెవలప్ కావాలని ఆసక్తి, మా మినిస్ట్రీలో ఇంకో కొత్త ఆత్మలు కావాలని ఆసక్తి, మా మినిస్ట్రీలో ప్రతి వారం బాప్తిస్మాలు పొందాలని ఆసక్తి ఉందా? మన ఆసక్తి కావాలి. ఆసక్తి ఎప్పుడైతే నీకు ఉంటుందో, యు బిలీవ్, నీ ఆసక్తిని దేవుడు బలపరుస్తాడు. నీ ఆసక్తిని దేవుడు దీవిస్తాడు. చూడండి, సజీవ సాక్ష్యం చెప్తున్నా. కొత్తగా సేవ చేస్తున్నాను. ఒడెడిపిల్లో ఒక చిన్న గుడిసెలో ఒక ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురు కానుక రెండు రూపాయలు, ఒక్కొక్క రూపాయి. ఒకరోజు మా డాడీ బాగా సిక్ అయిపోయాడు. కళ్ళగుడ్డు తెల్లగా అయిపోయినాయి. బంధువులు కూడా వచ్చారు, కమ్మరిపల్లి నుంచి వచ్చారు, అందరూ వచ్చారు. మా అక్క మేము అందరం ఉన్నాం, అన్నం పాలు పోస్తున్నారు. ఏ వారం అది? ఆదివారం. అప్పుడు నేను మా డాడీ దగ్గర ఉన్నాను. మా డాడీకి నేను బాగా ఇష్టం. మా డాడీ దగ్గర ఉన్నాను. నా ఆసక్తి ఎక్కడుంది తెలుసా? ఒడ్డెడిపల్లిలో ఉంది. ఉన్నరే ముగ్గురు, వారికి నేను వాక్యం చెప్పాలా? నా జీవితంలో డబ్బును ఎప్పుడు నేను చూడలే. మీకు ఇయ్యమని ఎందుకు చెప్తానంటే, మీరు ఇస్తే మీరు ధనవంతులు అవుతారు, మీరు ఆశీర్వదింపబడతారని చెప్తాను తప్ప నేనేదో డబ్బులు తీసుకుని కాదు. ఏ సేవకుడు కూడా ఆ పని చెయ్యడు. అయితే దేవుని బిడ్డలారా, నా దగ్గర అప్పుడు స్కూటర్ లేదు, ఏం లేదు. ఎవరో ఒక చిన్న స్కూటర్ ఇచ్చారు. సుద్రం నుంచి ఆ అడవులకి వెళ్ళే రోడ్డు ఉందట ఒకటి, మెండస్ వెళ్ళేదో సంథింగ్. అప్పుడు గుట్టలకి వెళ్ళే ఆ గుట్టలు ఎలా ఉంటాయి? మట్టి దవ్వింది ఉంటుంది. ఇట్లా డౌన్ పోతాయి, ఇట్లా పైకి అవుతుంది, డౌన్ అవుతాయి, పైకి అవుతుంది. మా డాడీకి పాలు పోస్తున్నారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. జాగ్రత్త వినండి ప్లీజ్, మాట్లాడద్దు. చుట్టాలు ఉన్నారు, అందరు ఉన్నారు. నా ప్రాణము ఆ 3 ఆత్మల మీద ఉన్నది, ఆసక్తి ఉన్నది. నేను మా డాడీని వదిలేసి మెల్లంగా ఆ స్కూటర్ అడుక్కొని వెళ్ళిన. అప్పటికే మా కావాలంటున్నారు. ఏమిరా డాడీ పరిస్థితి ఇట్లుంది అంటే, నేను ఒడ్డెడి పిల్లగా వహిస్తా అంతా నవ్వినప్పుడు. ఆ స్కూటర్ తీసుకొని వెళ్ళి ఏదో అడవి వచ్చింది చిన్నగా, అక్కడికి రాగానే స్కూటర్ క్లచ్ అయిపోయింది. క్లచ్ అయిపోతే బండి ఎట్లా చాలా అవుతుంది? దాన్ని ఉరికిపోయాలా ఇట్లా అంటే చాలా అవుతుంది. ఆ గుట్టలలో ఇట్లా ఉరికిపోయంగానే చాలు చేసిన వెళ్ళిపోవడం, మళ్ళీ ఒక తోట బంద్ కావడం, మళ్ళీ ఒక తోట ఈ వైపు మా డాడీ ఫైనల్లో ఉన్నాడు, ఒకవైపు నేను ఆదివారము సంఘానికి వెళ్ళాలి. 3 ఆత్మలే. అక్కడ మొదలుపెట్టిన కన్నీళ్ళు ఆసక్తితో. మా డాడీ 5 years బ్రతకాలి. నేను నీ సేవ కొరకు వెళ్తున్నా ప్రభు అని ఆసక్తి నాలో, విశ్వాసం నాలో, నిరీక్షణ నాలో 100 ఏడుస్తున్నాను. నిజ శుద్ధులము నుండి ఒడ్డెడి పిల్లి దాకా ఏడిచిన. సంఘస్థులు
వాళ్ళు కూడా ఏడ్చి ఉన్నరే ముగ్గురు ఏంటికి ఇచ్చినవయ్యా అని. ముగ్గురికి బళ్ళు ఇచ్చిన, వాక్యం చెప్పిన, వాళ్ళు ఇచ్చిన 2 రూపాయలు తీసుకున్నా. మళ్ళీ సేమ్ స్కూటర్ నెట్టాలి, స్టాల్ కావాలి, శుద్ధం దాకా ఏడ్చుకుంటామైనాను. పోయేసరికి మా నాన్న ఏమని ప్రార్థన చేశాను నేను, 5 years బతకాలని. పోయేసరికి మా నాన్న లేచి కూర్చున్నాడు. 5 years బ్రతికాడు. నేను అప్పుడు అనుకున్నా ఇంకా 10 సంవత్సరం. మనిషికి ఎప్పుడు ఆశాజీవే. ఇది సజీవ సాక్ష్యం. ఎన్ని శోధనలు ఎదుర్కొని ఈ మినిస్ట్రీ దేవుడు పైకి లేపుతున్నాడు. ప్రియ సంగమా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ప్రభు పట్ల మీకు ఆసక్తి కలిగి ఉండండి. మీకు ఒక బోధకుడు ఉన్నాడు, ఎంతోమంది వస్తారు, ఎవరేం చేయలేరు, చేసేది దేవుడే. ప్రైజ్ ది గాడ్. 1 కోటి మంది ఇక్కడ 1 కోటి మందితో ఆరాధన జరగని ఆ 1 కోటి మంది పాస్టర్ ఇయ్యడు, ఈ పురుషోత్తం పాస్టర్ ఇయ్యడు, ఇచ్చేది దేవుడు. దేని వల్ల ఇస్తాడో తెలుసా? నీ ఆసక్తి వలన. అందుకనే ఆదివారం వచ్చిందంటే ఆసక్తి, పరిగెత్తే ఆసక్తి, వెళ్ళే ఆసక్తి, వినే ఆసక్తి, కూర్చుండే ఆసక్తి, అభిషేకం పొందుకునే ఆసక్తి, ఇవన్నీ తీసుకొని మనం వెళ్ళాలి. ప్రైజ్ ది గాడ్. ఇది కరవడి గడియ, ఆఖరి గడియ. ప్రభు రాబోతున్నాడు. ప్రభు ఒక విషయం చెప్పాడు లూకా సువార్తలో, మీరు తీసవసరం లేదు, 5వ అధ్యాయంలో. పేతురు వీళ్ళందరూ కూడా బిజినెస్ చేస్తున్నారు, చేపల బిజినెస్, ఇవన్నీ బిజినెస్ చేస్తున్నారు. ప్రభు అక్కడ ఒక మాట అన్నాడు, ఈ బిజినెస్ ద్వారా నేను బ్రతుకుతాను అనుకున్నారు, ఈ చేపలు అమ్ముకొని నేను కోటేశ్వర్లు అయితే అనుకున్నారు. ఈ లోకమంతా కూడా అదే ఆలోచనలు ఉన్నారు. దేవుడి విషయం ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. అరే బిడ్డ, ఇది చేసుకో, నువ్వు బతుకు, బాగా సంపాదిస్తావు. దేవుని దగ్గర డబ్బు లేదా? ఆ జాబ్ చేసినప్పుడు నీకు ఇచ్చేది ఎవరు? ప్రైజ్ గాడ్. ఈరోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడిపించేది ఎవరు? నువ్వు కావచ్చు, కానీ జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్న దేవుడు. ప్రపంచాన్ని పోషిస్తున్నాడు మన యేసయ్య. ప్రైజ్ గాడ్. ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు మన యేసయ్య. హల్లెలూయా. నీకు ఆసక్తి ఉండాలి. లోక ఆసక్తితో వలలేస్తున్నారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, దినమంతా ఏమీ దొరకలే, నిరాశపడ్డారు. ఏమైంది నీ ప్రయాసం? అప్పుడు ప్రభు అన్నాడు, ఒక పడవలెక్కి కొద్దిగా లోతుగా నట్టితే వలయమంటే, ప్రభువా మేము రాత్రంతా కూడా వలలేసినాం, ఒక్క చేప కూడా రాలేదు, నేను చెప్పింది మీరు చేయమన్నాడు. ప్రభు మాట వింటే వారు ప్రయాసపడ్డారు, ఒక్క చేప రాలేదు, ఒక చేప పడలేదు. ఆ బిజినెస్ ద్వారా ఎన్నో సంపాదించాలనుకున్నారు. వాళ్ళ ఆశలని అడయాశలైపోయినాయి. ఎప్పుడైతే దేవుని మాట విన్నారో, వల వేశారో, వల పికిలిపోయే చేపలు వచ్చినాయి. నువ్వు ఇప్పుడు ఎవరి పట్ల ఆసక్తి ఉన్నావు? నేను ఏదో కావాలా? నువ్వు కాదు, నిన్ను చేసేది దేవుడు. ప్రైజ్ ది గాడ్. నీ పాడిని, పంటను, బిజినెస్, వ్యాపారం, ఉద్యోగమును ఆశీర్వదించేది దేవుడు. నేను ఆలోచించండి ఒకసారి. మళ్ళీ ఏమన్నాడు తెలుసా? పేతురు, ఏందయ్యా ఈ చేపల మడితో మీరు మిమ్మలను మనుషులు పట్టే జాలరుగా చేస్తా. చప్పటి కొట్టండి. వాట్ ఈస్ ద మీనింగ్? నువ్వే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడతావు, నువ్వే నీ ఫ్లైట్ నడిపిస్తావు, నువ్వే బిజినెస్ చేస్తావు. ఎప్పుడు? నీ కిందనే 1 కోట్ల మంది పనిచేస్తారు. అలాంటి మనుషులను బట్టే జాలరుగా చేస్తా మిమ్మల్ని నేను. యు బిలీవ్, నమ్ము. మీకు అర్థమవుతుందా? దేవుని వాక్యం అర్థమవుతుందా? నీ సొంతం ఆలోచిస్తే మనం ఎటుపోతామో పరిగెత్తరు, మన ప్రయాణం తెలియదు, యవ్వన దశ ప్రయాణం ఎవరికి తెలియదు. నువ్వు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటే, నువ్వు దేవుడిని అడిగితే, దినమంతా రాత్రంతా కష్టపడ్డా ఏమీ దొరకలే, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఆసక్తితో దేవుని అడిగితే నిన్ను ఇంప్రూవ్మెంట్ చేసేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు దేవుడు. ఆ దేవుడు అంటున్నాడు, ఒరే నానా, ఈ చేపలు పడతారు నానా, ఈ చేపలు పడితే మీకు ఎంత వస్తుంది? మా అంటే 1 కోటి రూపాయలు వస్తుండొచ్చు, కానీ మనుషులను బట్టి జాలరుగా చేస్తా. ప్రపంచంలో నీ ఎంత గొప్పవాడేవాడు ఉండొద్దు. అది దేవుడి యొక్క ఆలోచన.
రికరబనికుల్లు రబాసిక రంద రిబనికులు రందనాబ రికరబనికుల్లు రాబ. లోకం మర్చిపోయింది, లోకం మర్చిపోయింది. ధనము, డబ్బు, ఆస్తి, అంతస్తు. దేవుని పైన ప్రేమ లేదు, దేవుని పైన ఆసక్తి లేదు. అందుకనే ఎంతోమంది ఈ రోజుల్లో మేము చూస్తున్నాం, వాళ్ళు ప్రయాసపడి ఆఖరిలో జయించకపోతే ఆత్మహత్యలు, చనిపోవడం. ఇది పరిష్కారం కాదు. 2025 సంవత్సరం క్రితం నీ కొరకు యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇక నువ్వు చనిపోయే అవసరము లేదు. దేవుని పట్ల నీకు ఆసక్తి కలిగి ఉంటే సౌలు పలుగా మార్చిన దేవుడు నిన్ను మనుషులు బట్టి జాలరుగా మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఈ రోమీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు 11, మళ్ళీ చదుదాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, మాంద్యులంటే గుడ్డివారు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై చూడండి, సేవించుడి. ఆసక్తి ఉండాలా, ఆత్మయందు తీవ్రత ఉండాలి. ఆత్మను అరపనివ్వద్దు, ప్రవచనం నిర్లక్ష్యం చేయొద్దు. ఇవి రెండు బాగా డేంజర్. వీటిని ఎప్పుడైతే నువ్వు మాన్తావో నీ కుటుంబంలో పతనం స్టార్ట్ అవుతుంది, నీ జీవితంలో పతనం స్టార్ట్ అవుతుంది. చదువు. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై. చూడండి ఇక్కడ శ్రమయందు నీకుండవలసిందేంటి? ఓర్పు. చాలామంది శ్రమను చూసి పారిపోతారు. నువ్వు శ్రమను చూసి ఎక్కడికి పారిపోయినా, సంఘాలను మార్చినా, కుటుంబాలు మార్చినా, గ్రామాలు మార్చినా, దేశాలు మార్చినా, ఆ శ్రమ నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. స్థానికంగా నిన్ను బలపరిచిన దేవుడు ఎక్కడ బలపరిచాడు? ఏ బోధకుడు ధర బలపరిచాడు? ఏ సంఘములను బలపరుస్తున్నాడు? అక్కడనే మీకు ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు కూడా ఇజ్రాయెల్ ప్రజలు నడిపించినప్పుడు అక్కడ అదే జరిగింది. శ్రమయందును ఓర్పును ధరించుకోండి. శ్రమయందును నీ కన్నీళ్లు ప్రభు దగ్గర వెదజల్లడం నేర్చుకోండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. శ్రమకాలంలో పారిపోయే దేవుడు గాడు నీ శ్రమను తొలగించే దేవుడు. ప్రియ సంగమా, గుర్తుపెట్టుకోండి. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏముండాలంటే శ్రమ వచ్చినప్పుడు ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. శ్రమ పోవాలంటే నీకుండవలసింది ఒకటి ఆసక్తి, రెండోది ఆత్మయందు తీవ్రత, నిరీక్షణ, విశ్వాసము, ప్రార్థన. నీ శ్రమను తీసేసేది. ఈరోజు వారు రాత్రంతా కూడా వలలు పట్టుకొని ప్రయాసపడ్డారు, కానీ వారికి ఒక్క చేప కూడా రాలేదు. వాళ్ళ ప్రయాసము వ్యర్థమైపోయింది. ప్రైజ్ గాడ్. ఈరోజు నీ జీవితంలో నువ్వు శ్రమ పడుతున్నావంటే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? పట్టుదలతో కూడుకున్న ప్రార్థన నీ జీవితంలో ఉండాలి. ఈ పట్టుదలతో ఉన్న ప్రార్థన నీ కుటుంబాన్ని కడుతుంది. నా కుటుంబాన్ని కట్టుకున్నది. దేవుడు నన్ను పిలిచినప్పుడు మొదటగా ₹1 లేదు, తర్వాత ₹2 వచ్చింది. ఈ ₹2 కానుక. 3 సంవత్సరాలు నేను సేవ చేసిన. 3 సంవత్సరాలు సేవ చేసిన. ఒక ప్రాంతంలో నేను సేవ చేస్తే ఆ ఇల్లు ఇచ్చారు, చిన్న రూము. నేను వెళ్ళేసరికి దాన్ని తాళం వేశారు. ఏమైందమ్మంటే, మేము ప్రార్థనకు ఇవ్వమన్నారు. ఏడ్చిన. ఇంకొక అమ్మ అన్నది ఇస్తాన్నది. అక్కడికి వెళ్ళిన 1 వారం ప్రార్థన పెట్టినాను. ఆమెను భయపెట్టించారు, ఆ ఇల్లుకు తాళం వేశారు, మా ఇంట్లో పెట్టుకోకూడదని. ఇంకొక ఇంటికి వెళ్ళిన, ఆ ఇంట్లో ప్రార్థన వాళ్ళని భయపెట్టించారు, కానీ వారి ఇంట్లో ఇప్పుడు అంత రక్షణ పొందుకున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒక ఇంట్లో ప్రార్థన నడిపిస్తున్న ఒక వ్యక్తి మన నాగాయలో ఉంటాడు, హైట్, ధోతి కట్టుకుంటాడు, ఫుల్ తాగిండు. అర్థమైందా మీకు? పుల్లు తాగిన తర్వాత ఆయన ఇక్కడ ఈ భాగంలో చెక్కుకున్నాడు విస్కీ బ్రాండీ. అప్పటికే ఫుల్ ఉన్నాడు. ఇంకా చేతులు 2 బాటలని 4 బాటలు నా నెత్తి మీదకి వెళ్ళాము. స్నానం చేసినట్టే పోసేసిండు. అంతా నా షర్ట్ అంతా వాసన,
నా పాయింట్ ఎంత వాసన, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి నేను, ఏమండి?